దేవుని మాట ఏబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. మరి ఏబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరి ఏబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, ఏబు గురించి అందరికీ తెలుసు. ఆయన ఎంతో భక్తుడు, దేవుని పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తి, దేవుని పట్ల నమ్మకం కలిగిన వ్యక్తి. నమ్మకంను, విశ్వాసంను తొలగించుకోకుండా కాపాడుకున్నవాడు యోబు. మరి యోబు తన ముగ్గురు స్నేహితుల గురించి ప్రార్థన చేశాడంట. ఎవరు వారు తెలుసు కదా అందరికీ. తేమానీయుడైన ఎలీఫాజును, షూహీయుడైన బిల్దాదును, నయమాతీయుడైన జోఫారును. వీరు ముగ్గురు ఎవరికి స్నేహితులు? యోబు స్నేహితులు. వారి గురించి ప్రార్థన చేసినప్పుడు, వారి క్షేమం గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబు జీవితంలో ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో దేవుడు ఏం చేశాడంట? అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడంట. మరి యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేశాడు. మరి ఆత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఎవరికి కూడా కష్టం రావాలని, కష్టపెట్టాలని ఆయన అనుకోవడం లేదు. అందరినీ అభివృద్ధి పరిచి, క్షేమస్థితి ఇచ్చి, ఆయన బిడ్డల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు ఈ రోజుల్లో. ఇది కృపకాలము. మరి ఆత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి పరమందు ఉన్నాడు, కుమారుడు కూడా పరమందే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడు? అందరికీ సంతోషంగా ఉండాలని, అందరూ మంచిగా అభివృద్ధి దశలో పయనించాలని ఆశపడుతున్నాడు. అయితే ఏమని చెప్తున్నాడు ఆయన? అదృశ్యమైన దేవుడు మన మధ్య ఉంటూ, నా ఆజ్ఞలను, శాసనలను అనుసరించండి, నాతో స్నేహం చేయండి, నేను అన్నీ మీకు ఇస్తానని చెప్తున్నాడు. మరి ఈరోజు ఈ సమయంలో మనం ఎవరి కోసం చేయాలి ప్రార్థన? మన యొక్క వీధిలో వారి గురించి, మన చుట్టుప్రక్కల వారి గురించి, మనము శత్రువులు అనుకుంటున్న వారి గురించి, వారికి ఎటువంటి భావం ఉన్నప్పటికీ మనకు మాత్రం శత్రుత్వం మన హృదయంలో ఉండకూడదు. మనం వారికి శత్రువులం కావచ్చు, కానీ వారు మనకు శత్రువులు కాదు. ఎందుకంటే అటువంటి భావం మనలో ఉండకూడదు. మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి. అందరి గురించి మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు మనకు క్షేమస్థితి ఇచ్చి ఎంతగానో అభివృద్ధి పరుస్తాడు. అప్పులా తొలగిపోతాయి, అనారోగ్యాలా తొలగిపోతాయి, సమస్యలా తొలగిపోతాయి. ఇంకా రకరకాల ఇబ్బందులు ప్రతి కుటుంబంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ తొలగిపోవాలంటే మనం ఎవరి గురించి ప్రార్థన చేయాలి? యోబు వలె మనకు తెలిసిన వారందరి గురించి ప్రార్థన చేస్తే మరింత క్షేమస్థితి, మరింత అభివృద్ధి దశలో పయనించగలుగుతాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ప్రభువా నాయన, నువ్వు మాతో స్పష్టంగా మాట్లాడవు ప్రభువా. యోబు తన స్నేహితుల గురించి ప్రార్థించి తండ్రి కోల్పోయిన ప్రతి పరిస్థితిని ప్రభువా నాయన తిరిగి పొందుకున్నాడయ్యా. అలాగే ప్రభువా నాయన, మేము కూడా అందరి కోసం ప్రార్థించి ప్రభువా నాయన క్షేమం, సమాధానం, సంతోషం పొందుకునేలాగిన మా ఆత్మీయ జీవితాలను ప్రభు వృద్ధి బాటలో పయనింపజేయండి అయ్యా. తండ్రి సహాయం చేయండి. అప్పులు, రకరకాల సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నిటి నుంచి గెలవాలి అంటే ప్రభా నాయన మేము అందరి కోసం ప్రార్థన చేయాలి ప్రభా. తండ్రి అటువంటి ప్రార్థన అనుభవాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు. ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.